మీరు నాయకులకి భయపడితే ప్రతిసారి గోలు నొక్కేస్తూ ఉంటారు. నేను దెబ్బతి అంటే మీ ఇంతమంది యువతున్నారు కదా, మీ అందరికీ ఏదో అంటే మీకు భవిష్యత్తు ఇవ్వకపోతే ఎట్లా? ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి నాయకుడు వాళ్ళ మునిమన వాళ్ళ దాకా సంపాదించుకున్నారు. మునిమన వాళ్ళ దాకా ఏం చేసుకుంటారో డబ్బో తెలియదు మనకి. అందుకనే ఇది ఏంటంటే ఇది నా ఒక్కడితో సరిపోదు, మీరు అందరూ కలిసి వస్తే కానీ దెబ్బ అంటే మనది ఒత్తిడి తీసుకోకుండా మార్పు రాదు. మీరు లాస్ట్ టైం కూడా 2014లో కూడా నేను పోరాటేతో తిరుగుతున్నప్పుడు అందరూ వచ్చారు. ఎలక్షన్ టైంకి మీరని కాదు యువత మీరు అటు వెళ్ళిపోతే మీరు నష్టపోతారు, నేను నష్టపోను. నాకేమవుద్ది, మహా అయితే నేను అవమానపడతాను, నన్ను నమ్మి జోకులు వేస్తాను, నాకు ఓకే అది. ఒక నిమిషం షుగర్ ఫ్యాక్టరీ వల్ల చుట్టుపక్కల చాలా మంది చెరుకు పంటని చేస్తున్నారని. ఇప్పుడు 75%కి 25% చేస్తున్నారన్న చెరుకు. నేను మాట్లాడతాను, నాకు ఐడియా, నాకు అవగాహన ఉంది. రాజా నియోజకవర్గం అండి, ఇప్పుడు విజయనగరం జిల్లా కనీసం రాజాలో కనీసం రోడ్డు వ్యవస్థ రోడ్డు లేదండి. కాదమ్మా, అలా కాదు. మీరు 2014లో మీరు ఎలా నమ్మారు చెప్పండి? వైసీపీ గర్భిణీలు వెళ్ళాలంటే 2014లో మీరు ఎలా నమ్మారు? మీరు ఇదో ఇప్పుడు కూడా ఆవేశంతో మాట్లాడలా, ఆవేదన మీరు ఆలోచించాలి. మీరు ఎందుకంటే మీ తరపున పోరాటం చేయడం అలా ఇప్పుడు మీరున్నారు, మీ తరపున పోరాటం చేయడానికి కొత్త రక్తాన్ని తీసుకొస్తున్నా. తల్లిదండ్రులు అక్కడ ఉన్న అధికారులకి ఇప్పుడు అధికారులు ఉన్నారు కదా, అధికారి ఈ ఓటు వేయండి 1000 రూపాయలు ఇస్తే వాళ్ళకి సరైన అవగాహన లేక ఆ ఓటు మనం వాళ్ళకే వేయాలి. ఈసారి ఇందాక ఒకటే అడిగా, ఈసారి నేను నిలబడతా, ఓకే? కానీ మీరు నిలబడకపోతే ఎట్లా? మళ్ళీ చెప్పండి, ఒక నిమిషం మళ్ళీ ఒక్కొక్కరు చెప్పండి. జాబ్ నోటిఫికేషన్ ఎన్ని జాబ్? మీరేం అడగరా? మరి ఏం చదువుకున్నారు మీరు? ఒక నిమిషం కాదు, ఏం చదువుకున్నాను? కూర్చో, చెప్పు అలా చెప్పా. ఎక్కడ? అక్కడక్కడ చెప్పు. జాబ్ నోటిఫికేషన్ అవును, ఏం జాబ్ రావాలి అని అడుగుతాను. ఇలాగే పోలీసులు అవుదాం అనుకుంటున్నాను. వాళ్ళకే ఉద్యోగ జీతాలు ఇవ్వట్లేదు, పోలీసులకి జీతాలు ఇవ్వట్లేదు, సరిగ్గా డిఎల్ ఇవ్వట్లేదు. జాబ్ ఎంత కడుతున్నారు రూమ్ రెంట్? రూమ్ రెంట్ ఒక 2000 అయిపోతుంది, 2000-3000 అయిపోతుంది. ఎక్కడ మీరు? ఏం చదువుకుందామని అంటే ఏం చేస్తాం? బీటెక్ అయిపోయి ఏ ఉద్యోగం చేద్దామని, ఏ జాబ్ కోసం ప్రయత్నిస్తారు? వాళ్ళ కాలనీలు కూడా అమ్మేస్తున్నారు, పోలీస్ కాలనీలు కూడా అమ్మేస్తున్నారు, వాళ్ళు కుదో పెట్టేస్తున్నారు. జీతాలు ఇవ్వట్లేదు, డిఎల్ ఇవ్వట్లేదు. మొన్న ఎవరో టీచర్లు కూడా ఉద్యోగాలు జీతాలు ఇవ్వట్లేదు కదా. చాలా కష్టమైపోతుందండి, ఇంటికాడ తల్లిదండ్రులు కష్టపడలేకపోతుందండి. మేము ఉద్యోగాలు నిజమే, ఒక వయసు వచ్చాక మనం సంపాదించి మన తల్లిదండ్రులు తీసుకుంటున్నారు కాదు. మీరు మంత్రులు ఎవరు ఎమ్మెల్యేలు అడగరా? వాళ్ళందరూ మిమ్మల్ని ఇది భీమిలికి మీరు సందీప్ని కలవ నేను మాట్లాడతాను. మేము ఇది మీరు కనీసం నాకు నెలకు 3000 పంపిస్తాను ఇంటికి రమ్మని. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు కనీసం కానిస్టేబుల్ నోటిఫికేషన్ ప్రతి ఏడాది 6000 ఇస్తామన్నా. ఇప్పుడు వచ్చి ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తామని ఊసలేదన్నయ్య. మరి ఎట్లా మీరు ఏం ఉద్యోగం మరి ఏం పని చేస్తాను? మేమైతే మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తానయ్యా. ప్రతి మంత్ మాకు 3000 పంపిస్తానయ్యా. వాళ్ళు ఎప్పటి నుంచి పంపిస్తున్నారు, మాకు కూడా వయసు వచ్చింది, జాబ్ రాక మాకు ఇబ్బంది పడుతున్నానయ్యా.
మీరు చెప్పండి. అన్నయ్య అన్నయ్య అక్కడే ఉండు సరే 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 అన్నయ్య అన్నయ్య ఏంటది? మూడేళ్ళు బట్టి అన్నయ్య ఎన్ఎస్ఎస్ ఏంటి? ఏది జూట్ మిల్లా? షుగరా? దాని గురించి చుట్టుపక్కల చాలా మందికి జీవనాధారంగా ఉన్న దాన్ని తీసేశారు సార్. తీసారా? దాన్ని తీసేసి సంఖ్యలు తోలాల్సిన బాధ్యత ఉంది సార్. సంఖ్యలు తోలినా సరైన రోడ్లు లేవు సార్. సరైన రోడ్ల కోసం ఎవరైనా ప్రయత్నిస్తే అక్కడున్న అధికార పార్టీలు అవన్నీ నోటు నొక్కేస్తాయి సార్. సరైన పోటీ ఇవ్వడానికి కూడా నాయకులు ఇబ్బంది పడిపోతున్నారు సార్. చాలా మంది నాలాంటి యువత, నేను ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాను సార్, బొబ్బిలి నుంచి. మా నాన్నగారికి మా పెదనాన్నగారికి చాలా అవసరం ఉంది సార్. అయినా మేము సరైన చెరుకు తోటలకు కిందసారి తిరిగి మా యొక్క డబ్బులతో 5,000తో సంఖ్యలు తోలాం సార్. అంటే ఉన్న చెరుకు పోగొట్టుకోలేక డబ్బులు లేక 5,000 మా సొంత మదుపుతో అక్కడికి చెరుకు పంపించాం సార్. అయినా మాకు సరైన గిట్టుబాటు ధర లేక వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది సార్. చెరుకును వదులుకోలేము కదా సార్. ఎంతో కొంతకి నష్టానికి వదిలేస్తున్నాం. నష్టానికి వదిలేస్తాం. మీ కార్యక్రమం జనమైన కార్యక్రమంలో ఉద్యమన్న పోలీసులు మిమ్మల్ని కనీసం వైద్యం నుంచి రానివ్వలేదండి. నెట్టుకోకుండా మామూలు మాట్లాడు. మీ కార్యక్రమం జనమైన కార్యక్రమం మా సమస్య తీసుకొద్దామని చెప్పిన మిమ్మల్ని కనీసం ఈ ప్రభుత్వం ఈ రాక్షస ప్రభుత్వం కనీసం సరైన బాకీలు రావాల్సిందిగా చాలా ఉన్నా. నేను చేస్తున్న ప్రయత్నం ఏంటి చెప్తాను. నేను ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు మీరందరూ కష్టపడి చదువుకున్నారు. నాకు తెలుసు నా కోరికలో నేను ఒక 20 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఒక 5,000 రూపాయలు ఉద్యోగం వస్తే బాగుంటుంది. దాని ప్రయత్నం దానికి. నాకు తెలుసు ఆ కష్టం. మన ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా మనం ఏదైనా రూపాయి ఇవ్వాలి తల్లిదండ్రులకి. తల్లిదండ్రులు తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. నేను కోరుకునేది మీ తరపున మాట్లాడి ఏమ్మా మీరు అటు వెళ్ళిపో, కొంచెం మీరు పక్కన వచ్చాను. నెలకు 3,000 పంపిస్తున్నారు ఇంటికాడ మా ఇంటి దగ్గర. కనీసం ఇప్పుడు ఈ వయసు ఏడాదికి 6,000 ఉద్యోగాలు. అలా కాదు, మీరు మీ దగ్గర డెమోక్రసీ అనే ఒక టూల్ ఉంది, ప్రజాస్వామ్యం. ఈ ఓటు వేయండి, 1,000 రూపాయలు ఇస్తే వాళ్ళకి సరైన అవగాహన లేక ఆ ఓటు మనం వాళ్ళకే వేయాలి. ఈసారి ఇందాక ఒకటే అడిగా, ఈసారి నేను నిలబడతా. ఓకే, కానీ మీరు నిలబడకపోతే ఎట్లా? ఇల్లు కట్టి ఇస్తామన్నారు. ఇప్పుడు పట్టా ఇచ్చండి మీరు.